హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2026 2027 అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 26లో నోటిఫికేషన్ వస్తుంది. ప్రిలిమ్స్ అయిపోయినా కూడా మెయిన్స్, టైపింగ్ అండ్ ఫైనల్ జాయినింగ్ లెటర్ మనకు 27లో వస్తుంది. 2026 అండ్ 27 ఏదైతే ఎన్టీపీసీ టార్గెట్ సిరీస్ ఉందో దాంట్లో సక్సెస్ఫుల్లీ 38 డేస్ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఈరోజు వచ్చేసి డే 39. ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తూ ఉంటే వాళ్ళకు ఒక రిక్వెస్ట్, ఈ రోజు నుండి డైరెక్ట్ కంటిన్యూ చేయకండి, ఇబ్బంది పడతారు. ఏవైతే కంప్లీట్ అయిపోయిన థింగ్స్ ఉన్నాయో వాటిని కవర్ చేయండి. ఒక్క రోజులో కవర్ చేయడం అవ్వదు. అట్లీస్ట్ మీరు రోజుకి 2 రోజులది, 2 కంటే ఎక్కువ రోజులది టార్గెట్ కంప్లీట్ చేయాలి. పడుతుంది, దానికోసం ఒక 1 మంత్ పట్టొచ్చు కవర్ చేయడానికి. కానీ ప్రశాంతంగా మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే 1 మంత్ తర్వాత చూసుకుంటే కంప్లీట్ అయిన థింగ్స్ కూడా మీరు పర్ఫెక్ట్ ఉంటారు. అండ్ అప్కమింగ్ టార్గెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ప్రశాంతంగా చేయగలుగుతారు. అంతేగాని మేము ఇక్కడ కంటిన్యూ చేసేసుకుంటాము, పాత థింగ్స్ని టైం దొరికినప్పుడు కంప్లీట్ చేస్తాం అనుకుంటే అలా కవర్ అవ్వదు. అంటే మీరు ఒక ఫ్లోలో ఉండరు. ఆ పెండింగ్ థింగ్స్ని నేను కంప్లీట్ అయిపోయినట్టు టార్గెట్లో కన్సిడర్ చేసి మీకు టెస్టులు రాయించడం కానీ, ఈ హోంవర్క్స్ ఏదైనా క్వశ్చన్స్ అడగడం కానీ, ప్రాక్టీస్ చేయించడం కానీ ఉంటుంది. కానీ మీరేం చేస్తారు అంటే అప్డేటెడ్ దాంట్లో ఉంటారు. అలాంటప్పుడు పాతది కవర్ చేయలేకపోతారు. కాబట్టి పాత దాని నుండి స్టార్ట్ చేయండి. ఒక్కరోజు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీది డే 1 అయితే మీరు డే 1, డే 2 అండ్ ఇఫ్ పాసిబుల్ అయితే డే 3లో కొంత పార్ట్ కంప్లీట్ చేయాలి. మరి అంతగానం పాసిబుల్ అవుతుందా అంటే మీరు ఎఫర్ట్స్ ఎక్కువగా పెడితేనే మీరు అప్ టు డేట్ రాగలుగుతారు, లేకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎఫర్ట్స్ పెట్టండి, కంప్లీట్ చేయండి. ఈరోజు డే 39 టార్గెట్ విషయానికి వస్తే కరెంట్ అఫైర్స్ యాజ్ ఇట్ ఈస్ వినండి. మ్యాట్రిక్స్ ఈ యాప్ని ఎట్టి పరిస్థితుల్లో గ్యాప్ ఇవ్వకండి, కంటిన్యూ చేస్తూనే ఉండండి. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ ఏదైతే ప్రాక్టీస్ సిరీస్ ఉందో దాన్ని అండ్ పాలిటీ ప్రాక్టీస్ సిరీస్ దాన్ని వాటిని ఫాలో అవ్వండి, గ్యాప్ ఇవ్వకండి. అవి కూడా మీకు చాలా యూజ్ అవుతాయి, చాలా ఇంపార్టెంట్ అవి. నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్. అండ్ దీనికి ముందు మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంది అంటే టార్గెట్ని పెండింగ్ ఉంచకూడదు అని రెగ్యులర్గా చెప్తున్నా, ఈరోజు కూడా అదే చెప్తున్నా. అండ్ మొన్న ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఆ కట్ ఆఫ్స్ చూసి భయపడకండి, మీరు కూడా ఆ స్కోర్ చేయగలుగుతారు. బట్ దానికోసం కావాల్సింది మీరు చెప్పిన థింగ్స్ చెప్పినట్టు ప్రాక్టీస్ చేయడం. ఆ ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తూ ఉండి రివిజన్ చేస్తూ ఉంటే రివిజన్లోనే మీ సెలెక్షన్ ఉంది. అండ్ అనాలిసిస్ చేసిన నోట్స్ ఏదైతే ఉందో దాంట్లోనే ఉంది. ఇంకా మనం జీకే రాస్తలేము, కానీ మ్యాథ్స్ రాస్తున్నాం. ఆ మ్యాథ్స్ అనాలిసిస్ చేయండి. అయిపోయిన టాపిక్ నుండి రాసి దాంట్లో తప్పులు చేస్తే ఎందుకు తప్పులు చేస్తున్నారు, ఏం తప్పులు చేస్తున్నారు అది మాత్రం డెఫినెట్గా చూస్తూ ఉండండి. మ్యాథ్స్లో ఈరోజు రేషియో ప్రపోర్షన్ సెకండ్ డే, రేపటితో రేషియో ప్రపోర్షన్ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. 3 డేస్లో ఈ టాపిక్ మొత్తాన్ని కంప్లీట్ చేయమని చెప్పిన. అయితే దాంతోపాటు మనము ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 25-26 టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో టెక్స్ట్ బుక్లో దాంట్లో 2024 పీవైక్యూస్ టెస్ట్లు రాస్తున్నాం. 2024 రాస్తున్నాం, 2025 ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. అంటే ఎన్ని టాపిక్స్ అంటే మనం ఏ టాపిక్స్ అయితే కంప్లీట్ చేసుకునే ఉన్నాయో దాంట్లో టాపిక్స్ వరకు మనం టెస్టులు రాయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 2024 రాస్తున్నాం. 2024 కూడా అంటే ఆ పర్టికులర్ టాపిక్ వరకు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 25 అండ్ 24 రెండింటిని తీసుకొని వెళ్దాము. అంటే మొత్తానికి మీకు నంబర్ సిస్టమ్ చూసుకుంటే 1 మంత్ బ్యాక్ మీరు నంబర్ సిస్టమ్తో స్టార్ట్ చేశారు. ఆ టెస్ట్ ఒక 10 డేస్ తర్వాత టెస్ట్ రాశారు. ఇప్పుడు మళ్ళీ మీకు ఈ 15-20 డేస్ తర్వాత నంబర్ సిస్టమ్ రివిజన్ మళ్ళీ అవుతుంది. నిన్న ఎల్సీఎం హెచ్ఎఫ్ రాశారు, ఈరోజు డివిజిబిలిటీ అండ్ రిమైండర్ టాపిక్ రాస్తున్నారు. మొత్తానికి మీకు టాపిక్ మొత్తము మర్చిపోలేరు. అండ్ అలా రివిజన్ అవుతుంది ఇలా, అండ్ ప్రాక్టీస్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనము నోటిఫికేషన్ వచ్చేసి దాంట్లో 2026 ఏదైతే టెస్ట్ సిరీస్ యాడ్ చేస్తారో అప్పుడు అంటే అప్పటికి 1 మంత్ అయిపోతుంది. ఈవెన్ యాడ్ చేసినా కూడా టెస్ట్ సిరీస్ మనం యాడ్ చేయగానే రాయము, మళ్ళీ అప్పుడు రాస్తాం. అంటే మొత్తానికి మీరు 2 మంత్స్లోనే నంబర్ సిస్టము 3 టైమ్స్ టెస్టులు రాసిండ్రు. 3 టైమ్స్ అంటే ఫస్ట్ టైం వచ్చి ఫౌండేషన్ అయిపోయింది, సెకండ్ టైం వచ్చేసి ఫస్ట్ రివిజన్ అయింది, థర్డ్ టైం వచ్చేసి సెకండ్ రివిజన్ అయిపోయింది. దాని తర్వాత ఫైనల్గా మధ్యలో ఎలాగో మనము సెక్షనల్ టెస్టులు రాస్తాం, అక్కడ రివిజన్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత ఎలాగో ఫుల్ మార్కులు కూడా స్టార్ట్ అయిపోతాయి కాబట్టి అక్కడ రివిజన్ అవుతుంది. ఈ వేలో మనకు రివిజన్ కంటిన్యూ అవుతున్నది అండ్ దాంతోపాటు ప్రాక్టీస్ అవుతుంది. కాబట్టి మీరు చెప్పిన థింగ్స్ చెప్పినప్పుడు కంప్లీట్ చేయకుండా పెండింగ్ ఉంచితే ఏమవుతుంది అంటే ఏదో ఒక పార్ట్ మిస్ అవుతుంది. ఆ మిస్ అయిన పార్ట్ నుండి క్వశ్చన్స్ వస్తే ఎగ్జామ్ రోజు ఇబ్బంది పడతారు. కొంతమందికి టైం దొరికిపోయి ఏదో లక్ బాగుండి కలిసి వచ్చి కానీ అక్కడ సెట్ అయిపోతుంది, చేసేస్తారు. కానీ ప్రతిసారి మనకు లక్ కలిసి రావాలనే రూల్ లేదు. కాబట్టి కష్టం మీద ఎక్కువ డిపెండ్ అవ్వండి. దాంతోపాటు లక్ ఎంతో కొంత పాటు కావాలి, ఆ లక్ కలిసి వస్తుంది. మీరు కష్టపడడానికి వెనకడుగు వేయకుంటే లక్ కూడా వెనకడుగు వేయకుండా మీకు సపోర్ట్ చేస్తుంది. మీరు కష్టపడే టైంలో కష్టపడకుండా నాకు లక్లోనే మొత్తం కావాలంటే అది అవ్వదు. కాబట్టి కష్టపడండి, ఎఫర్ట్స్ పెట్టండి, చెప్పిన థింగ్స్ చెప్పినప్పుడు కంప్లీట్ చేయండి.
ఈరోజు నెంబర్ సిస్టంలో డివిజిబిలిటీ అండ్ రిమైండర్ ఏదైతే టెస్ట్ ఉందో అది రాయండి. రేషియో ప్రపోర్షన్ సెకండ్ డే రేపటితో కంప్లీట్ అయిపోవాలి. నెక్స్ట్ రీజనింగ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఫోర్త్ డే రేపటితో సిట్టింగ్ అరేంజ్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ రీజనింగ్ మాక్ టెస్ట్ల విషయానికి వస్తే మీరు ఒకవేళ మాకు పాసిబిలిటీ ఉంది, మేము ఎఫర్ట్స్ పెట్టగలుగుతామంటే చెప్పండి. ఇంకొక మెయిన్ విషయం, మనం సెప్టెంబర్లో ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ ఏదైతే స్టార్టింగ్లో రాసి కొన్ని డేస్ తర్వాత గ్యాప్ ఇచ్చినో దాన్ని రీస్టార్ట్ చేసేస్తాం. దాంతోపాటు రీజనింగ్ కూడా స్టార్ట్ చేస్తే మేము రాయగలుగుతాం అంటేనే స్టార్ట్ చేస్తా. దాని గురించి మీ ఒపీనియన్ చెప్పండి. లేదు ఇదే టార్గెట్ ఎక్కువ అయిపోతుంది, ఇప్పుడే వద్దు, తర్వాత స్టార్ట్ చేసినా ఓకే అంటే తర్వాత స్టార్ట్ చేస్తా. మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టగలుగుతున్నారో దానికి మించి కూడా ఇస్తే కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు మీకు అంత మీ చాయిస్ మీద టార్గెట్ సిరీస్ యొక్క పేస్ పెడుతున్నా. దాని తర్వాత దాని యొక్క ఫేజ్ అనేది నేను పెంచుకుంటా. ఎప్పుడు పెంచాలో అది నాకు క్లారిటీ ఉంది. ప్రస్తుతానికి టైం ఉంది, చేయగలుగుతాం. ఇప్పుడు మనం బెటర్ స్టేజ్లోనే ఉన్నాం. ఇప్పటికీ చెప్తున్నా, మనము ఓకే 1 మంత్లో చాలా థింగ్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇంకో మంత్లో ఇంకా చాలా థింగ్స్ కంప్లీట్ చేసేస్తున్నాం. కాబట్టి అంత ఇబ్బంది ఏం లేదు. మీరు రాయగలుగుతా అంటేనే యాడ్ చేస్తా. దాని గురించి మీ ఒపీనియన్ చెప్పండి. యాడ్ చేయమంటే రీజనింగ్ కూడా ఏ టాపిక్స్ కంప్లీట్ అయిపోయినాయో దాన్ని టాపిక్ వైజ్ పీవైక్యూ రాయడం స్టార్ట్ చేసుకుందాం. సో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ జీకే పాలిటీ కంప్లీట్ అయింది, ఏన్షియంట్ హిస్టరీ అయిపోయింది, మిడివల్ హిస్టరీ అయిపోయింది. ఈరోజు నుండి మోడర్న్ హిస్టరీ స్టార్ట్. అయితే మనం ఏదైతే జీకే ఉందో రివిజన్ వెంటనే చెప్తున్నా. పాలిటీ అయిపోక ముందే పాలిటీ రివిజన్ కూడా స్టార్ట్ చేసిన, రివిజన్ అయిపోయింది. ఏన్షియంట్ హిస్టరీలో సగం కంటే ఎక్కువ అయిపోయేసరికి ఏన్షియంట్ హిస్టరీ రివిజన్ స్టార్ట్ అయింది. మిడివల్ కంప్లీట్ అయిపోయింది, అప్పటికి ఏన్షియంట్ హిస్టరీ రివిజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మోడర్న్ హిస్టరీ స్టార్ట్ అవుతుంది, ఏన్షియంట్ హిస్టరీ రివిజన్ కూడా నడుస్తుంది. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంది, రివిజన్ చేస్తూ ఉండాలి, ఇటు చదువుతూ ఉండాలి. అయితే ఇప్పుడిగో మన హిస్టరీ కంప్లీట్ అవ్వకముందే పాలిటీ రివిజన్ సిరీస్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ అవుతున్నాయి. సో ఏది కూడా మీకు మొత్తానికి మర్చిపోకుండా ఎప్పటికప్పుడు రివిజన్ చేపిస్తూనే ఉన్నా. ఇబ్బంది పడతలేరు అనుకుంటున్నా, అండ్ ఏది కూడా మర్చిపోతలేరు అనుకుంటున్నా. కాబట్టి డెఫినెట్గా చెప్పిన థింగ్స్ ఫాలో అవ్వండి. అండ్ ఎంసీక్యూస్ అయినా ప్రాక్టీస్ సిరీసెస్ అయినా ఏదైనా చెప్తే నేను డెఫినెట్గా ఫాలో అవ్వండి. అండ్ ఏదైనా సజెషన్స్ ఉంటే చెప్పండి. కానీ దాన్ని మొత్తానికి ఫాలో అవ్వకపోతే నాకేం నష్టం లేదు. బట్ తర్వాత ఎప్పుడైనా మధ్యలో వచ్చి అప్పుడు స్టార్టింగ్ నుండి ఫాలో అవుతే బాగుండు ఆ థాట్ రాకూడదు. కాబట్టి ఫాలో అవ్వండి. చాళుక్యస్ రివిజన్ కంప్లీట్ అయిపోవాలి. అండ్ 1857 రివాల్ట్ ఏదైతే ఉందో అది చదవడం కంప్లీట్ అయిపోవాలి. నెక్స్ట్ సైన్స్ విషయానికి వస్తే లైట్ ఈరోజు రేపు 2 రోజుల్లో కంప్లీట్ చేసేయాలి. అండ్ దాంతోపాటు హోంవర్క్ ఉంది. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్, ఎవరైతే తెలుగు మీడియం కంప్లీట్లీ తెలుగు మీడియం చదువుతున్నారో, నేను ఆల్రెడీ అడిగిన 2 డేస్ బ్యాకే, ఎవరిది ఏమీ కామెంట్ రాలేదు, రెస్పాన్స్ రాలేదు. కాబట్టి ఆ ప్లేలిస్ట్ లింక్ నేను పంపలేదు. స్టిల్ అడుగుతున్నా, ఎవరైనా కంప్లీట్లీ తెలుగు మీడియం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే చెప్పండి. నేను వాళ్ళ కోసము, అంటే అది పర్ఫెక్ట్ నేను క్లాసెస్ విన్నా అని కాదు, సజెస్ట్ చేశారు. ఓకే, యూట్యూబ్ మొత్తంలో ఆల్రెడీ క్లాసెస్ లేవు, అయినా ఉన్న దాంట్లో ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ చెప్పిన ఈ ప్లేలిస్ట్ ఉంది, ఫాలో అవ్వచ్చు, కంప్లీట్ మ్యాథ్స్ ఉన్నది అన్నారు. ఒకవేళ మీరు నచ్చింది అంటే ఫాలో అవ్వచ్చు, అది పంపిస్తా, ఫాలో అవ్వండి. ప్రాక్టీస్ ఎలాగో మనం రైల్వే పీవైక్యూ క్వశ్చన్స్ అండ్ అప్డేటెడ్ క్వశ్చన్స్ చేస్తున్నాం. కాబట్టి ఆ క్లాసెస్ ఎంత ఓల్డ్ అనే మనకు సంబంధం లేదు, దాన్ని ఫాలో అవ్వచ్చు, మ్యాథ్స్ ఏం మారదు. ఓకే, కొన్ని ట్రిక్స్ అనేవి అప్డేట్ అవ్వచ్చు, షార్ట్ ట్రిక్స్ ఉండొచ్చు, అవి తెలియకపోయినా ఏం పర్వాలేదు. మీరు మాక్ టెస్ట్లు రాసి అనాలిసిస్ చేస్తూ ఉంటే మీకు కొన్ని థింగ్స్ అర్థమైపోతూ ఉంటాయి. కాబట్టి ఎవరికైనా కావాలి అంటే చెప్పండి. అది కాకుండా జీకేలో మీకు హోంవర్క్ ఏంటి అంటే యూపీఎస్సీ అండ్ స్టేట్ పీఎస్సీ ఏవైతే ఉంటాయో దాని రిలేటెడ్ ఆర్టికల్స్ అండ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైతే మీకు తెలిసిందో అది కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.